నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున పరిహార మాటకి వెళితే, మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కొట్టుకుంటున్నామండి. ఎప్పుడు చూసినా మేము గొడవలు పడుతున్నాము. అటు అత్తగారితోనూ, ఇటు మామగారితోనూ, ఆడపడుచులతో కానీ, మా భర్తతో కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉన్నాయి. మా కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలే. మా వాళ్ళే నన్ను శత్రువులుగా చూస్తున్నారు. ఎందువలన అనేది అర్థం కావటం లేదండి. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. మనం చాలా వరకు జాతక దోషాలు పెద్దగా పట్టించుకోం. జాతకంలో కుజుడు, అలానే రాహుకేతువులు, శని భగవానుడు కనుక సరిగ్గా లేనప్పుడు మనకందరూ కూడా శత్రువులుగా మారిపోతారు. అలానే అందరితోనూ శత్రుత్వం వస్తుంది. మనకి అందరితోనూ గొడవలు పడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలనేది చెప్తాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మధ్యలో ఈ పరిహారం మీకు ఉపయోగపడినా, ఇంకా మరి కొంతమందికి మీలాంటి సమస్యలు ఉన్న వారికి ఉపయోగపడేలా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. అప్పుడు ఛానల్ నుంచి నోటిఫికేషన్ ఏవి కూడా మీకు మిస్ కాకుండా మీ వరకు వస్తాయి. సరేనండి, ఇక పరిహారం మాటకు వెళతాము. ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూద్దాము. ఈ పరిహారానికి మనకు కావాల్సింది మినపగుళ్ళు కావాలండి. ఇలాంటి నలుపు రంగులో ఉన్న మినపగుళ్ళు కావాలన్నమాట. అలానే గమ్ము కావాలండి. వీటిని గోంద్ అంటారు కదండి, ఇవి కావాలి. ఇవి మనకి కిరాణా షాప్స్లో అడిగితే కనుక ఇస్తారండి. వీటి గురించి మీ అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. మనం స్వీట్స్లో కూడా వాడుతూ ఉంటాము. ఇంకా ఎండాకాలంలో చల్లదనం కోసం కూడా డ్రింక్గా కూడా మనం తీసుకుంటూ ఉంటాం ఈ గోందుని. అలానే ఆరోగ్యానికి కూడా వాడుతూ ఉంటాం మనం వీటిని. అయితే ఈ పరిహారంలో భాగంగా అది ఏ తుమ్మ బంకైనా పర్వాలేదండి, మామూలు బంకైనా పర్వాలేదు, లేదంటే చెట్టు నుంచి వచ్చే బంకైనా కనుక తీసుకోండి. దీనిని తెలుగులో జిగురు అంటారండి. చెట్టు జిగురు బంకగా ఉన్నదైనా ఏదైనా పర్వాలేదండి, చెట్టు జిగురు అనేది కావాలండి. లేదంటే ఇలాంటి గోందైనా సరే మీరు కిరాణా షాప్లో కనుక తెచ్చుకోవచ్చండి, తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. అలానే ఒక ఎర్రటి క్లాత్ కావాలండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ తీసుకున్న ఎర్రటి క్లాత్లో ఈ మినుములు కొద్దిగా పెట్టండి. అలానే ఈ తీసుకున్న గమ్మును కూడా కొద్దిగా పెట్టాలి. ఎక్కువ అవసరం లేదండి. ఇవి ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిని మూటగా కట్టేయండి. ఇది ఒక చిన్న మూట అయిపోతుంది. అలా కట్టేసిన తర్వాత మీరు ఈ మూటని గురువారం రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ మూటను పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇంతేనండి. ఈ పరిహారంలో మంత్రం ఉండదు, పూజ ఉండదు, ఏది ఉండదండి. ఈ విధంగా మీరు తయారు చేయడము అంటే కొత్త రంగు ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకుంటారు, కొంచెం దాన్ని కట్ చేసుకొని దానిలో వీటిని కొద్దిగా పెట్టి మూటగా కట్టి తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టడమే. ఈ విధంగా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే ఈ పరిహారం పనిచేయదు. కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఈ విధంగా మీరు ఒక 16 వారాల పాటు చేయాలండి. ఇలా రావి చెట్టు దగ్గర ఈ విధంగా చేస్తే కొన్ని రోజుల్లోనే భార్యాభర్తల మధ్య అలానే మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు అనేటివి తగ్గిపోతాయి. మీకు వారందరూ కూడా అనుకూలంగా మారుతారు. మీకు కొంచెం ఓపిక ఉంటే కనుక ప్రతి మంగళవారం అమ్మవారి గుడిలో కుంకుమను సమర్పించండి. అలా ఇవ్వడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ దానంగా కాదండి మీరు ఇచ్చేది, అమ్మవారి పూజకని మీరు కుంకాన్ని ఇవ్వాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఇంకా త్వరగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అయితే ఈ విధానాన్ని ఆడవారైనా మగవారైనా సరేనండి, అత్తమామలతో కానీ భార్యతో కానీ ఈ విధంగా బాధపడేవారు ఎవరైనా సరేనండి చేసుకోవచ్చు. ఇకపోతే ఈ పరిహారం విషయంలో ఆహార నియమావళి అంటూ ఏమీ లేదండి. అయితే ఈ పరిహారాన్ని ఎన్ని గంటలకు చేయాలంటే, ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసుకొని చేయాలి. మీరు స్నానం చేసుకున్న తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా ఈ మినుముల ఉపాయాన్ని చేయాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే గొడవలు తగ్గుతాయండి. కుటుంబంలో అందరూ కూడా మీకు సహకరిస్తారు. జాతకంలో శని ప్రభావం, కుజు ప్రభావం, కొంతమందికి కుజు ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దానికి శని భగవానుడు సహాయం చేయొచ్చు. కాబట్టి రాహువు శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేస్తే ఏదైతే మానసిక చింత ఉందో అది తగ్గిపోతుంది. ఈ మినుములకు ఆ శక్తి ఉంది. కాస్తంత ఈ పదార్థంతో అసలు తీరుతాయా అని అనుకుంటారేమో కొందరు. చిన్న పరిహారం కథని అని మాత్రం అనుకోకండి. దీంట్లో చాలా శక్తి దాగుందండి. ప్రకృతిలో ఉన్న పదార్థానికి, ప్రతి పదార్థానికి దానిలో ఉన్న జీవశక్తి సహాయం చేసే గుణం ఉంటుంది. అన్ని పదార్థాల్లో ఉన్న శక్తిని మనం చూడగలిగితే, విశ్వసించి చేసినప్పుడు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు, కానీ నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. మీరు చేసే గురువారం రోజున మీకు నెలసరి వచ్చినప్పుడు ఆ గురువారాన్ని ఆపేసి
తర్వాత వచ్చే గురువారం రోజున కంటిన్యూ చేయండి. ఈ విధంగా తప్పకుండా చేయండి. మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. ఇక ఈ పరిహారాన్ని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించిందన్న మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.